అధ్యక్ష ఎన్ఆర్ఈజీఎస్ అధ్యక్ష దాని పదం మీనింగ్ ఏంటి అధ్యక్ష? నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ దాని మీనింగ్ అధ్యక్ష. ఎన్ఆర్ఈజీఏ అంటే ఎన్ఆర్ఈజీఏ యాక్ట్ ఏం చెప్తున్నా అధ్యక్ష. ద రేషియో ద యాక్ట్ అధ్యక్ష 6.2 వేజ్ అండ్ మెటీరియల్ రేషియో యాక్ట్. ఎన్ఆర్ఈజీఏ యాక్ట్ ఇది. ద రేషియో ఆఫ్ వేజ్ కాస్ట్ to material costs should be no less than the minimum norm of 60 to 40 stipulated in the act. అంటే అధ్యక్ష మెటీరియల్ కాంపోనెంట్ కు లేబర్ కాంపోనెంట్ కు ఈ రేషియో వేజెస్ టు మెటీరియల్ కాస్ట్ 60 to 40% ఉండాలని. ఇది ఎందుకు పెట్టారంటే అధ్యక్ష మెటీరియల్ కాస్ట్ వీలైనంత తక్కువగా ఉంటే, లేబర్ కాంపోనెంట్ వీలైనంతగా ఎక్కువగా ఉంటే లేబర్కు ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు, లేబర్కు దానివల్ల డబ్బులు ఇవ్వచ్చు, లేబర్కు దానివల్ల వలసలు ఆపచ్చు అన్న ఉద్దేశం అధ్యక్ష. ఇది 2006-07కు సంబంధించి ఎన్ఆర్ఈజీఎస్ ఫండ్స్ ప్రొవైడ్ చేసిన అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఫండ్స్ ప్రొవైడ్ చేసింది అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు హయాం అధ్యక్ష 97.5% లేబర్ కాంపోనెంట్ కు ప్రొవైడ్ చేశారు. 97.5% ఎన్ఆర్ఈజీఎస్ ఫండ్స్ లేబర్ కోసం ప్రొవైడ్ చేశారు. ఇవాళ అధ్యక్ష పరిస్థితి అధ్యక్ష కేరళకు పోయే పరిస్థితి, కర్ణాటకకు పోయే పరిస్థితి, బెంగళూరుకు పోతున్నారు, చెన్నైకి పోతున్నారు, కేరళకు పోతున్నారు, మనుషులు పన్ను దొరక్క. మీరేమో అధ్యక్ష అధ్యక్ష ఇక్కడేమో అంగన్వాడీ బిల్డింగ్లకు కూడా ఈ ఎన్ఆర్ఈజీఎస్ ఫండ్స్ ఇస్తా ఉన్నారు, పంచాయతీ బిల్డింగ్లకు కూడా ఈ ఎన్ఆర్ఈజీఎస్ ఫండ్స్ ఇస్తా ఉన్నారు, సిమెంట్ రోడ్లకు కూడా ఈ ఎన్ఆర్ఈజీఎస్ ఫండ్స్ ఇస్తా ఉన్నారు, చివరికి శ్మశానాలకు కూడా ఈ ఎన్ఆర్ఈజీఎస్ ఫండ్స్ ఇస్తా ఉంటే అధ్యక్ష ఇక లేబర్ కాంపోనెంట్ అనే వాళ్ళకు డబ్బులు ఎక్కడిస్తున్నారు? లేబర్ కాంపోనెంట్కి మీరు డబ్బులు పెట్టని కారణంగా ఇవాళ ఇవాళ వలసలు పోతా ఉన్న పరిస్థితులు ఇవాళ కనిపిస్తా ఉన్నాయి, పనులు లేక. ఇంతకన్నా దారుణం ఉంటుంది అధ్యక్ష. మరి ఈ ప్రభుత్వం చెప్తుంది మెటీరియల్ కాంపోనెంట్ మేము ఎక్కువగా పెట్టాం కాబట్టి మాకు అవార్డులు వచ్చినాయని చెప్పడం ధర్మమేనా నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. అన్నదాతలు భిక్షాటన అధ్యక్ష. కేరళలో పనులు దొరక భిక్షాటన. మీరు అంటారు అక్కడ ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు కాబట్టి అక్కడికి పోతున్నారని. భిక్షాటన. కేరళ ప్రభుత్వం దీన్ని రికగ్నైజ్ చేసి 25 కేజీలు బియ్యం ఇస్తా ఉన్నారు. అంత దారుణంగా పనులు దొరక్క వలసలు పోతా ఉన్న పరిస్థితి. రాజశేఖర రెడ్డి గారి హయాంలో 97.5% లేబర్ కాంపోనెంట్. మీరు ఈ డబ్బులను అధ్యక్ష ఎవరు కూడా సిమెంట్ రోడ్లు వేయొద్దని, ఎవరు బిల్డింగ్లు కట్టద్దని ఎవరు అండంలా. కానీ ఉపాధి హామీకి సంబంధించిన నిధులను ఉపాధి క్రియేట్ చేయడం కోసం వెచ్చిస్తే దానివల్ల వలసలు ఉండవు, దానివల్ల ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఈ మాదిరిగా అన్నదాతలు భిక్షాటన కోసం వేరే రాష్ట్రాలకు పోవాల్సిన పరిస్థితి రాకుండా పోతుంది అధ్యక్ష. ఇంత దారుణంగా పరిస్థితి ఉన్నా మీరు మాత్రం ఇదే కరెక్ట్ అని చెప్పి మీరు అనుకుంటా ఉన్న తీరును, ఈ తీరుకు నిరసన తెలుపుతూ వీఆర్ స్టేజింగ్ వాకౌట్ ఫర్ దిస్ క్వశ్చన్ అధ్యక్ష.